నా ఫ్రెండ్ జయశ్రీ గణేష్ ఎలా నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను చాలా మంచిగా ఉంటారు. సో ఎప్పుడైతే ప్రస్తుతం ఏదైతే వినాయకుడికి సంబంధించి టస్కర్ వర్క్స్ అనేవి ఈరోజు చేసుకుందామని చెప్పినాగా, సో ఇప్పుడైతే ఆ వర్క్స్ అనేవి బిగిన్స్ అంటే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నుంచి చూసుకోవచ్చు అంతా మెటీరియల్ అనేది ముందే అయితే తెచ్చి పెట్టుకున్నాను. అన్ని ఏవైతే మనకు అవసరం పడితే అవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఇదైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే ఉంది. వీడియో అనేది మీకు ఈవినింగ్ అలా 4:30 అయితే వచ్చేస్తుంది. సో ప్రస్తుతం మాటలాగా ఉంటా టస్కర్ పైన అంతా రెడీ చేసుకుంటాం. ఫెన్సింగ్ అంతా మెటీరియల్ తెచ్చిన ఏమేమి మెటీరియల్ యూజ్ పెడుతున్నాయి ఒక్కసారి అంత డీటెయిల్ అయితే చూపెడతా. స్కిప్ చేయకుండా మొత్తం వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మొత్తానికి అయితే వినాయకుడికి సంబంధించి మార్నింగ్ పూజ వీడియో అయితే వచ్చింది. ఈరోజు ప్రసాదం ఈరోజు వినాయకుడికి 2 mm మొత్తం అయితే వీడియోలో చూపెట్టినాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మెయిన్లీ ఈరోజు వర్క్స్ ఏం చేసుకుంటామంటే టస్కర్ పైన సపోర్ట్స్ అవన్నీ కానీ. సో ముందు అయితే టస్కర్ నీడ్ నుంచి ప్లేస్ అనేది చేంజ్ చేయాలి. ఇలా స్ట్రేట్గా ఇలా పెట్టేస్తే వర్క్స్ అనేవి ఈజీగా అయితే సో అలా పెట్టేద్దాం. ఫైనల్గా టస్కర్ అనే మనకి ఒక పొజిషన్లో అయితే వచ్చేసింది. సో ప్రస్తుతం ఇలా అయితే పెట్టుకుందాం క్రాస్గా. సో గాయ్స్ ఇప్పుడైతే దీనిపైన 3 కట్టెలు అయితే ఇక్కడ వస్తాయి. మెయిన్లీ అవే మెయిన్ ఉంటాయి. దానిపైన వినాయకుడు మొత్తం వెయిట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే దీనిపైన వెయిట్ ఆగుతుంది, చూసుకోవచ్చు. ఇలా అయితే ఉంది కింద నుంచి. అండ్ మధ్యలో అనేది బాక్సెస్ అయితే ఉన్నాయి, కార్డ్బోర్డ్తోనే సపోర్ట్ ఉంటుంది. మొత్తం ఏం కాదు గైస్, చాలా స్ట్రాంగ్లీగా అయితే ఉంటుంది. చాలామంది అడిగినారు దీని కింద సపోర్ట్ ఎక్కువ ఏం లేదు. యాక్చువల్గా ఈడ అయితే దీనికైతే మరీ అంత ఎక్కువ లేదు, కానీ ఇక్కడ మిడిల్ ప్లాట్లో అయితే చాలా ఎక్కువ సపోర్ట్ అయితే ఉంది కదా. ఆడ అయితే తప్పకుండా ఉంటుంది వినాయకుడు అయితే. ఈడైతే ఒక 25 kg వరకు వెయిట్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మనం ఈ స్టిక్స్ని ఒక 1 feet అయితే కట్ చేసుకోవాలి. 1 feetవి 3 కట్టలు అయితే ఇక్కడ పెట్టాలి. టోటల్ 3 feet స్టిక్ అయితే కట్ చేసి కలుద్దాం. ఫీట్ స్టిక్ అయితే ఇటు నుంచి ఇటువకి అయితే 1 feet ఉంది. ఇట్లాంటివి 3 అయితే కావాలి. మన వినాయకుడు అయితే విరిచి ఎంత ఉంటుంది ఒకసారి పెట్టి చూపెడతాను. సో బరాబర్ వినాయకుడు విరిచి ఎంత ఉంది అంతే విరిచి అయితే ఈ స్టిక్ అయితే ఉండాలి. దీని అయితే మనం ఎలా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం స్టాండింగ్లో. ఒకవేళ అడ్డంగా అయితే ఫిక్స్ చేయొచ్చు, అడ్డంగా ఎక్కువ బెస్ట్ ఉంటుంది అనుకుంటా. సో అది ఆలోచించి చేయాలి. ఒకవేళ అడ్డంగా ఉంటే దీనిపైన ఎక్కువ బరువు వస్తుంది కదా, ఎందుకంటే సర్ఫేస్ వెర్త్గా ఉంది. ఇలా ఉంటే సర్ఫేస్ చిన్న ఉంది, వెయిట్ అనేది అలా ఒకసారి చూసుకోవాలి ఏ విధంగా కంఫర్టబుల్లీ ఉంటుంది ఇలా. సో దాన్ని పట్టి చేసుకోవాలి. వినాయకుడు విరిచి ఎంత ఉంటుంది కదా బయటకు వస్తుంది. ఇది కూడా మొత్తం మెజర్మెంట్ అయితే చేయాలి. ముందుగా అయితే 3 feet స్టిక్ అయితే సేమ్ ఇదే విధంగా చేసుకుందాం. సో ఈ విధంగా అయితే ఉంటాయి కదా స్టిక్స్ అనేవి. యాక్చువల్లీ ఇదైతే కొంచెం క్రాస్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఒక్కసారి టైట్ ఫిక్సింగ్ అయిపోతే స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్ అనేది ఫెవికాల్తో మొత్తం ఫిల్లింగ్ చేసేస్తే మొత్తం టైట్ ఫిక్సింగ్ చేసి మిషన్ కలుస్తాం. సో ఫైనల్గా అయితే మనం ఈ 3 పోల్స్ అనేవి ఫిక్స్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు వీటికైతే ఇట్లా ఇది ఒక అల్యూమినియం ఫాయిల్ టైప్ అయితే ఇక్కడ పెట్టాము. దాని కారణం వల్ల ఏంటంటే ఏదైతే మన బేస్ ఉంది కదా ఈ 2 టైట్ అటాచ్మెంట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకోటి జేబైర్తో ఇట్లా సీట్ టైప్ అయితే రెడీ చేసుకుంటున్నాం. వీటిని ఒకటైతే ఇక్కడ పెడతాం అండ్ ఇంకోటి అయితే ఇటు సైడ్ కార్నర్లో పెట్టి ఒకటైతే మిడిల్లో పెట్టేస్తాం. దాని తర్వాత ఇటు సైడ్ కింద పెట్టి ఇలా పెడతాం కదా. దాని కారణం వల్ల స్టిక్స్ అనేవి అసలు జరగకుండా టైట్ ఫిక్సింగ్ అయిపోతుంది. సో ఒక్కసారి అయితే అది ఫిక్స్ చేసినాక కలుద్దాం. సో ఫైనల్గా చూసుకోవచ్చు ఇట్లాంటి 4 రాడ్స్ అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఇవి దేనికంటే ఇలా సపోర్ట్ వస్తుంది. ఇదైతే ఇలా కిందికి ఉంటుంది కదా, ఇదైతే స్ట్రేట్ ఉండడానికి సపోర్ట్స్ అన్నీ వేయాలి. అండ్ ఇంకోటి ఇవి ఏంటంటే రేలింగ్స్ లేదు, ఒకసారి మీకు చూపెడతాను. సో ఇలా సైడ్స్లో 2 అయితే వస్తాయి కదా, ఇట్లాంటివి 2 అయితే ఉన్నాయి ఆ ఫ్రేమ్లు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఇక్కడ చిన్న రేలింగ్స్ వస్తాయి, అయితే కార్డ్బోర్డ్తో వస్తాయి. అవంతా కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేసి చూపెడతాం. అండ్ ఇంకోటిగా చూసుకోవచ్చు వినాయకుడు అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడు. మన వినాయకుడు అయితే ఒక టేబుల్ పైన పెట్టానని చెప్పిన కదా, ఆ టేబుల్గా ముంగటే వినాయకుడికి సంబంధించి శోభాయాత్ర టస్కర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఈ వీడియోలో వర్క్స్ అయితే ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంకోటిగా మొత్తం చెప్పిన ఏమేమి రాడ్ దేనికి పెడతాం అనేసి. సో అదే నెక్స్ట్ వీడియోలో అయితే మనం అవన్నీ అయితే కంప్లీట్ చేసి పెట్టేస్తాం. అండ్ ఇంకోటి దీనికి ఇక్కడైతే ఇంకా గమ్మతోనైతే స్ట్రాంగ్ చేసినాను. ఇదైతే హ్యాంగ్లర్ కదా, ఆడైతే ఒకటి క్యూబైట్ అయితే ఉంటుంది. దాంట్లో ఇది ఫిక్స్ అయిపోతే ఈ టస్కర్ ముంగటు పోతే అది దాని బ్యాక్ సైడ్ అట్లా వస్తూనే ఉంటుంది. ఒక మెకానిజం టైప్ అయితే చేసాము. ఇదైతే ఒక్కటి ఇట్లా రాకుండా ఎక్కువ గట్టి టైట్ ఉండాలి, ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది దీనిపైన.
గుంజేటప్పుడు ఇది ఇట్లా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని మొత్తం గమ్ అయితే పెట్టేసినాం దీనిపైన. కానీ చూసుకోవచ్చు కదా ఏ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం వర్క్స్ అనేవి మెజర్మెంట్ తీసుకొని చేస్తాను కదా నేనైతే, ఎందుకంటే మెజర్మెంట్తో చేస్తే ఇంత అందమైన గణేశుడు అయితే అవుతాడు కదా. మొత్తం బాడీ పార్ట్స్ అనేవి మనం ఈ జేవేర్తో రెడీ చేసాం ముందుగా దానిపైన, దాని తర్వాత మట్టి అప్లై చేసాం కదా. నా పాత వీడియో చూసేలాగా అంతా ప్రాసెస్ అనేది తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే పోయి చెక్అవుట్ చేయండి. ఈ రాడ్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ వస్తాయి గైస్, చూసుకోవచ్చు. వీటిని ఫెవిక్విక్తో ఒక్కసారి ఫిక్స్ చేసేస్తే అవి ఒక ఐడియాతోనైతే ఫిక్స్ అయిపోతాయి. తర్వాత దానిపైన ఫేక్ ఆయిల్ వేయాల్సి ఉండే, దాంతో టైట్గా అయిపోతుంది. చూసుకోవచ్చు మనం మొత్తం ఫేక్ ఆయిల్ వేసినాం ఇక్కడ. అండ్ ఇవన్నిటివి ఇక్కడ వస్తాయి. సో ఇలా పెట్టేస్తే ఎక్కువ బెస్ట్గా సైడ్లో. సో సైడ్స్లో రెండు వస్తాయి. సో ఆ విధంగా ఫిక్స్ చేస్తాం. అండ్ మొత్తానికి అయితే ఏదో గైజ్ వీడియోలో మనం చేసుకున్న వర్క్స్ గైజ్. అండ్ ఇంకోటి వీటిని అయితే మనం మళ్ళీ తీయాలి నిమజ్జనం అయిపోయినాక దాని నెక్స్ట్ డేనే టెస్కర్ అనేది మళ్ళీ మన ఆ టేబుల్ పైన వచ్చేస్తుంది వినాయకుడు వెళ్ళిపోయినాక. సో మళ్ళీ టెస్కర్ పైన నుంచి ఇవన్నీ అయితే మళ్ళీ రిమూవ్ చేయాలి మనం. చాలామంది అనుకో చాలా స్ట్రాంగ్గా ఇచ్చినా అది తీయడానికి రాదనేసి, కానీ అయినా మనం కట్ చేసి రిమూవ్ అయితే చేయొచ్చు అనుకుంటాను. ఒకవేళ రిమూవ్ కాకపోతే ఇలానే ఉండనిస్తాం, లేకపోతే రిమూవ్ చేయాలి. సో అదైతే చూసి మీకు చెప్తాను. ఇదే గైజ్ వీడియో చేసిన అప్డేట్ అయితే చూసేసినాక ఏ విధంగా అయితే టస్కర్కి సంబంధించి మనం చేసుకున్నాం. టస్కర్ అనేది ఇప్పుడు ఒక 50% టస్కర్కి సంబంధించి వర్క్స్ అనేవి అయిపోయినాయి, 50% వర్క్స్ అయిపోయినాయి. మన వినాయకుడు టస్కర్ పైన వస్తాడు గైజ్. అండ్ ఇంకోటి చాలామంది అడిగిన లడ్డుతో పెడతావు టస్కర్ పైన. లడ్డుతో కాదు గైజ్, లడ్డు అయితే క్రేన్ సాయంతో లడ్డు అనేది ముందైతే రిమూవ్ చేస్తాం. క్రేన్ అనేది మనం కర్రలు ఇప్పేటప్పుడు క్రేన్ వచ్చేస్తుంది. శుక్రవారం ఈవినింగ్ రోజు క్రేన్ తప్పకుండా వచ్చేస్తుంది. కొన్ని కర్రలు అనేవి క్రేన్ సాయంతోనే కింద పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకోటి లడ్డు అనేది క్రేన్ సాయంతోనే తీస్తాం. సో మొత్తం అయితే రికార్డ్ చేసి మీకు చూపెడుతూనే ఉంటాను. మొత్తం ఇదే అయితే వీడియోలో చేసిన అప్డేట్. టాటా బాయ్ బాయ్. సో గైస్ చూసుకోవచ్చు మన కర్తాబాద్ బడ గణేశుడు ఎలా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఇదైతే మన గణేశుడు. కొంచెం నేనైతే ట్రై చేశాను సేమ్ చేయడానికి, ఎలా వచ్చింది తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకోటి నేను ఈ లాస్ట్లో క్లిప్స్ ఎందుకు పెట్టినా అంటే, ఈ క్లిప్స్ పెట్టే కారణం వల్ల నాకైతే తెలిసిపోతుంది ఎవరెవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తలేరు. ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మీరు ఈ క్లిప్స్ చూసినారా లేకపోతే చూడాలి అనేసి. సో థ్యాంక్స్ లేదు, ఇలాగే సపోర్ట్ చూపెడుతూనే ఉండండి. టాటా బాయ్ బాయ్.